ఈ మధ్య లంచ్ బాక్స్లోకి ఇలా 1 పాట్ రైస్ రెసిపీస్ ఎక్కువగా చేస్తున్నా పాపతో మార్నింగ్ అస్సలు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి అవ్వట్లేదు. సింపుల్గా 10 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చెప్తాను చూసేయండి. ముందుగా కుక్కర్లోకి ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకోండి. గీ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీ ఇంట్లో ఉన్న మీకు నచ్చిన స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. ఇంపార్టెంట్గా మిరియాలు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు పచ్చిమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా కొత్తిమీర మాత్రమే ఉంది. పుదీనా కూడా ఉంటే పుదీనా సగం కొత్తిమీర సగం మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా చేసేసుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీర పేస్ట్ ని కూడా వేసేసి సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవడమే. ఈ రైస్ లోకి కారం వేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి స్పైస్ సరిపోతుంది. ఒక్కొక్కసారి మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి ఉండవు కదా, మనకి వండుకోవడానికి కూడా టైం అస్సలు ఉండదు, కానీ టేస్టీగా తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇది చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు మూత పెట్టుకుని సిమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయినప్పుడు 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే వేడివేడి కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ 1 పాట్ రైస్ అయితే మా హస్బెండ్ ఫేవరెట్. ఎప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి టైం లేకపోయినా కొత్తిమీర రైస్ చేశానే అంటారు, అంత ఇష్టం తనకిది. చాలా మంది ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కూరల్లో వేసిన కొత్తిమీర పుదీనా తీసేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే సైలెంట్ గా తింటారు. ఇలాంటి క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ట్రై చేసి ఎలా ఉందో మీకు చెప్తా.